హాయ్ మణిమంత్ర ఓయర్స్, ఏకేఎస్ మణిమంత్రకి స్వాగతం సుస్వాగతం. మనము ఈ సంవత్సరం మనము ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నాం. అలాగే మన సంకల్పాలు అవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రూల్స్లో భాగంగా మనకి మణిమంత్రలో మనకి ఒక 21 రూల్స్ ఉన్నాయి. ఆ 21 రూల్స్లో భాగంగా మనం వీలైనంత ఒంటరిగా ప్రయాణం చేయండి. ఓకేనా? వీలైనంత ఒంటరిగా ప్రయాణం చేయండి. ఎందుకు చేయాలి? ఓకేనా? ఈరోజు మనం యానంలో ఉన్నాం, చూస్తున్నారు మీరు. ఆ యానంలో మీకోసం ఒక చక్కని వీడియో చేద్దామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మనం సంపాదించిన డబ్బు ఏదైతుందో అది ఖర్చు పెట్టాలి. ఓకేనా? ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి ఖర్చు పెట్టడం కాకుండా మన సొంతం కోసం, మన ఆనందం కోసం మనం ఏం చేయాలంటే వీలైనంత ఒంటరిగా ప్రయాణం చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పోయిన దగ్గరలో వాళ్ళ యొక్క కల్చర్ అనేది మనకు అవగతం అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మన డబ్బుని మనం స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? మనకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి పురాణాల్లో కానీ లేకపోతే మన ఇతిహాసాల్లో కానీ ఇంకెక్కడైనా కావచ్చు, మన వాళ్ళు మన సనాతన ధర్మం ప్రకారం మనకి ఏం చెప్పారంటే తీర్థయాత్రల పేరుతో మనకి డబ్బులు ఖర్చు చేయిస్తారు. ఓకేనా? తీర్థయాత్రలు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఏదో పుణ్యం వస్తుందో అవన్నీ కాదు, కానీ మనకేమవుతుందంటే అక్కడ కల్చర్ అనేది అర్థమవుతుంది. అంటే మనం ఇలా ఉన్నాము, మనకంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఉన్నతంగా ఉండొచ్చు, తక్కువ స్థితిలో ఉండొచ్చు, లేదంటే వాళ్ళ యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ పరిసరాలు, ఆ యొక్క పరిస్థితులు, అవన్నీ కూడా మనకి అవగాహన అనేది మన జీవితంలో కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కానీ లేక ఒక ఆనందం వచ్చినప్పుడు కానీ వీటిని మనం అవగాహన చేసుకొని మన జీవితంలో దాన్ని ఒక మలుపుగా మార్చుకోవచ్చు. ఓకేనా? దాంతోపాటు ఏంటంటే మనం కొన్ని చెప్పుకుంటాం, ఇప్పుడు పిసినారు వాడు ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటి అని. వాళ్ళ కోసమే మనకి యాత్రలు, తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఖర్చు పెట్టరు కాబట్టి, ఏదో రకంగా వాళ్ళ ఖర్చు చేయించాలి కాబట్టి వాటిని ఎప్పుడైతే మనం ఇలా అలా అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఖర్చు పెడతారు. ఇప్పుడు ఏమైంది, అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళకి మన డబ్బుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఏదో రకంగా మన డబ్బుని మనం ఖర్చు పెట్టాలి మన సబ్జెక్ట్లో. అలా ఖర్చు పెట్టాలన్నప్పుడు మీకు ఏమర్థం కానప్పుడు ఏం చేస్తారంటే ఒంటరిగా ప్రయాణాలు చేయండి. వీలైనంతగా ఎంత వీలైతే అంత దూరం ప్రయాణాలు చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ యొక్క రాబడిలోంచి కొంత సమాజానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? మన వాళ్ళు ఏది చెప్పినా సరే ధర్మబద్ధంగా చెప్పారు, ప్రతిదీ ఆలోచించే చెప్పారు. కానీ మనం ఏమనుకుంటామంటే దాంట్లో చాదస్తాలు మనం తోడై మనం వాటిని అన్నింటినీ తప్పు పట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడు ఏది తప్పు పట్టకండి, ప్రతిదీ మన కోసం చెప్పబడింది. మన యొక్క సనాతన ధర్మం అనేది మన ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో రకాల మార్గాలని చూపించింది. కాబట్టి మీరు ఏనాడు కూడా మన వాళ్ళని తప్పు పట్టకండి. ఏ ధర్మమైనా సరే దాన్ని మీరు తప్పు పట్టకండి. ఎందుకు తప్పు పట్టద్దంటే ప్రతిదీ వాళ్ళు ఆలోచించి దూరాలోచనతోని వాళ్ళు ప్రతిదీ నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించండి. వీలైనంత డబ్బు ఖర్చు పెట్టండి, వీలైనంత విహారయాత్రలకు వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. మన సబ్జెక్ట్లో వీలైనంత ఎంజాయ్ చేయాలి, దాంతోపాటు ఖర్చు పెట్టాలి. ఓకే? మన ఏదైతే ఉందో రూల్స్లో భాగంగా ఖచ్చితంగా ఒక రూల్ ఏంటి, వీలైనంత ఒంటరిగా ప్రయాణాలు చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.